హీరోగా సినిమాల్లో కనిపించినా కూడా బయట అతని ప్రవర్తన మీరు చూడొచ్చు. బయట ఏ స్థాయిలో ఆవేశంగా ఊగిపోతూ మీడియా పైన మోహన్ బాబు దాడి చేస్తున్నారు మనకు కనిపిస్తోంది. అది వాళ్ళ ఇంటి వ్యవహారమే కావచ్చు, కుటుంబ వ్యవహారమే కావచ్చు, కానీ వాళ్ళందరూ కూడా పబ్లిక్ పర్సనాలిటీస్. సినిమాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి మోహన్ బాబు. ఎన్నో వేదికల పైన ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పిన వ్యక్తి మోహన్ బాబు. అలాంటి వ్యక్తి ఇంట్లో ఇవాళ కుటుంబ గొడవైనా కూడా అది గేటు దాటి బయటకు వచ్చింది. తండ్రి కొడుకు పరస్పరం ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితి, వాళ్ళపైన కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి. వాళ్ళకు కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి, వాళ్ళు నడుపుతున్న విద్యా సంస్థల్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్. ఆ విద్యా సంస్థల పైన కూడా మనోజ్ కొన్ని కంప్లైంట్స్, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం కూడా మనం విన్నాము. కాబట్టి మీడియా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. ఏం జరిగింది అని జస్ట్ ఒక రెస్పాన్స్ మాత్రమే తీసుకునే ప్రయత్నం చేశారు రంజిత్. అక్కడ అతను ఏమి ఇరిటేట్ చేయలేదు, అడగకూడని ప్రశ్నలు అడగలేదు, ఏమీ జరగలేదు. జస్ట్ రెస్పాన్స్ మాత్రమే తీసుకునే ప్రయత్నం చేశారు. ఏ స్థాయిలో దాడి జరిగిందో మీరు చూడొచ్చు. మోహన్ బాబు గారు సార్ చెప్పండి. మోహన్ బాబు గారు సార్ చెప్పండి. మోహన్ బాబు గారు సార్ చెప్పండి. జనరల్ గా బయట తిడుతూ ఉంటారు మనిషివా మోహన్ బాబు అని. ఇప్పుడు ఈ ఘటన చూస్తే ఆ టైటిల్ యాప్ట్ ఏమో అనిపించి మా వాళ్ళు అదే టైటిల్ కూడా పెట్టారు, మీరు చూడొచ్చు. TV9 పైన మోహన్ బాబు దౌర్జన్యం ఏ స్థాయిలో ఉందో మనకు కనిపిస్తోంది. అక్కడ TV9 ప్రతినిధి ఏమి అడగకూడని ప్రశ్నలు ఏమి అడగలేదు, జస్ట్ చెప్పండి ఆ 3 ముక్కలు మాత్రమే TV9 ప్రతినిధి రంజిత్ మోహన్ బాబుని అడిగారు. ఆ జస్ట్ ఒక్క పదం మాత్రమే అతను అన్నాడు, చెప్పండి అని. ఆ మాత్రానికి అంత ఆవేశంగా అతని చేతిలో ఉన్న మైక్ లాక్కొని అతన్ని కొట్టి దుర్భాషలాడుతూ వాడకూడని పదాలు మోహన్ బాబు వాడారు. ఎంత ఆవేశంగా ఉన్నారో మనకు కనిపిస్తోంది. మోహన్ బాబుకి ఆల్రెడీ ఈ పేరుంది, బయట కాస్త దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారని, తన స్టాఫ్ ని కొడుతూ ఉంటారని, మేకప్ టీమ్ తో, హెయిర్ డ్రెస్సర్ టీమ్ తో, కాస్ట్యూమర్స్ తో చాలా దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారన్న పేరు ఉంది. బట్ వాటికి సంబంధించి ఎప్పుడు కూడా ప్రూఫ్స్ లేవు. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా TV9 లో లైవ్ ప్రూఫ్ చూస్తున్నారు. ఒక రెస్పెక్ట్ ఇవ్వాల్సిన మీడియా ప్రతినిధి పైన ఎలా దాడి చేస్తున్నారో చూడొచ్చు. ఇదే సంఘటన నిజంగానే మోహన్ బాబుకు ఏం జరిగిందో బయటకు చెప్పే ఇష్టం లేకపోవచ్చు. ఆ పరిస్థితిని అతను వేరే విధంగా అవాయిడ్ చేసి ఉండొచ్చు, సున్నితంగా చెప్పుండొచ్చు, గౌరవంగా చెప్పుండొచ్చు. ఇది మా ఫ్యామిలీ వ్యవహారం, మేము చూసుకుంటాం, పోలీసులకు ఆల్రెడీ చెప్పాం. ఇలా సున్నితంగా ఆ పరిస్థితిని అతను అవాయిడ్ చేసి ఉండొచ్చు. అతను మీడియాకి ఇంటర్వ్యూకి ఇవ్వకపోయినా కూడా నష్టమేం లేదు. బట్ అలా లాక్కొని మైక్ తో TV9 ప్రతినిధి రంజిత్ పైన దాడి చేయడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించవచ్చు. మోహన్ బాబు రౌడీజం ఏ స్థాయిలో ఉందో ఇవాళ ప్రత్యక్షంగా TV9 కెమెరాకు చిక్కింది. TV9 పైన, TV9 ప్రతినిధి పైన ఏ స్థాయిలో TV9 మైక్ తోనే దాడి చేస్తున్నాడో మనకు కనిపిస్తోంది. ఫస్ట్ బాక్స్ లో చూస్తోంది మోహన్ బాబు TV9 పైన దాడి చేయడం. సెకండ్ బాక్స్ లో కనిపిస్తున్నారు TV9 ప్రతినిధి రంజిత్ గాయపడ్డారు. అతనికి లెఫ్ట్ వైపు అంతా కూడా మొహం వాచిపోయి కనిపిస్తోంది. ఆ మైక్ జంప్ పైన తగిలింది. కొట్టగానే రంజిత్ వెనక్కి తిరిగారు. ఆ వెనక కూడా రంజిత్ పైన దాడి చేసినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం రంజిత్ తో మా కొలీగ్ మాట్లాడారు. రంజిత్ బాగానే ఉన్నట్టుగానే తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అండ్ ఇక్కడ మరొక పరిణామం, మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మోహన్ బాబు దగ్గర ఉన్న గన్ కి కానీ, అతని కొడుకు విష్ణు దగ్గర ఉన్న గన్ కి కానీ వాడడానికి లేకుండా పోలీసులు సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మేరకు మోహన్ బాబుకి, అతని కొడుకు మంచు విష్ణుకి కూడా పోలీసుల నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ఇంత ఆవేశంగా ఉన్న మోహన్ బాబు చేతిలో ఆయుధం ఉంటే కనుక ఏదైనా జరగవచ్చు. అక్కడ ఉన్నది TV9 ప్రతినిధి అని, చేతిలో ఉన్నది TV9 మైక్ అన్న విచక్షణ ఏ మాత్రం కూడా లేకుండా ఈ స్థాయిలో దాడి చేస్తున్నారు అంటే అతని చేతిలో ఏ కత్తి గాని గన్ను గాని ఉంటే పరిస్థితి ఏంటనేది మీరే ఊహించుకోవచ్చు.